ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 922వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం తరుణాదిత్య పాటల అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ తరుణాదిత్య పాటలాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ఆనంద స్వరూపంగా కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారి యొక్క దివ్య శరీరపు వర్ణాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పాటల అనేది ఒక వర్ణం. తరుణాదిత్య పాటల అంటే మధ్యాహ్న సమయంలో సూర్యుని యొక్క వెలుగు తెలుపు వర్ణంతో కలిస్తే ఏర్పడే వర్ణాన్ని పాటల వర్ణం అని అంటారు. అంటే మధ్యాహ్న సూర్యుని యొక్క వర్ణాన్ని పాటల వర్ణం అంటారు. ఈ పాటల వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు నామాలలో ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని ధ్యానిస్తూ జపం చేస్తూ ఉంటే అమ్మవారు ఎర్రని వర్ణంలో దర్శనమిస్తారు అని చెప్పుకున్నాం కదా. అలాగే మనం వివిధ ప్రయోజనాల కోసం అమ్మవారి ధ్యానం చేసే సందర్భంలో వివిధ వర్ణాలలో అమ్మవారు దర్శనం ఇస్తారు. సాక్షాత్తు మోక్షం కోసం అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే తెల్లని వర్ణంలో ప్రకాశిస్తారు. ఇలా అమ్మవారు వివిధ వర్ణాలలో ప్రకాశిస్తూ సాధకులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ నామంలో అమ్మవారు పాటల వర్ణంలో మనలను అనుగ్రహిస్తున్నారు. ఈ వర్ణంలో దర్శనమిచ్చే అమ్మవారు సాధకునికి రాజ్య సంపదను, తను కోరినవి లభింపచేసుకునే శక్తి ప్రసాదిస్తారు. ఇలా కాక సర్వార్థములను సిద్ధింపచేసుకోవాలనే సాధకుడు ఆ కోరికతో అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు సర్వవర్ణోపశోభితగా సాధకునికి దర్శనమిచ్చి వారిని అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.